హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. వాక్కాయ్ వీక్లో వాక్కాయతో ఇంకో రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఈరోజు. ఆ రెసిపీ ఏంటో కాదండి, వాక్కాయ్ కర్రీ. వాక్కాయ్ వీక్ అంటే ఈ వీక్ అంతా నేను వాక్కాయతో రెసిపీస్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు వాక్కాయ్ సీజన్ కాబట్టి. సో మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారు అంటే వేరే వీడియోస్ కూడా వెళ్ళి చూడండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాక్కాయ కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే వాక్కాయల్ని కడుక్కొని మధ్యలో గింజ తీసి 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కూడా వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. చీరకిల కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి, చిన్న ముక్కల కన్నా. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ములక్కాడలు అయితే వేసుకోండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, వాక్కాయ కర్రీలో ములక్కాడలను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం, ఓన్లీ వాక్కాయ కాకుండా. ములక్కాడ ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ములక్కాడ ముక్కలు ఒక 2 ఇంచ్ సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ములక్కాడలు కొంచెం ఫ్రై అవ్వాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో అయితే మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో ములక్కాడలు కొంచెం ఫ్రై అయ్యాక అవి వేసేసుకోండి, ఆనియన్ పీసెస్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పైకి కిందకి మిక్స్ చేసుకుని దాంట్లో తగినంత పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. పసుపు కర్రీస్లో వేసుకుంటే మంచిదండి. పసుపులో కూడా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. మీరు వేసుకుంటారా అన్ని కర్రీస్లోని పసుపు? మేమైతే మా ఇంట్లో ప్రతి ఒక్క కర్రీలో పసుపు అయితే ఇంక్లూడ్ చేస్తామండి. బట్ అది ఫస్ట్లోనే వేసుకోవాలి పసుపు అనేది, అప్పుడు ఫ్రై అయ్యి స్మెల్ అనేది ఉండదు. పసుపు ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోండి ఉల్లిపాయలు మగ్గడానికి. కొంచెం సేపు ఉన్నాక మూత తీసుకుంటే ఉల్లిపాయలు అయితే మగ్గుతాయండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి అనుకున్నప్పుడు వాక్కాయ ముక్కలు అయితే వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే పోసుకోండి, ఎందుకంటే మనకి ములక్కాడ ముక్కలు అయ్యి మగ్గాలి కాబట్టి వాటర్ అయితే వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వేసుకోండి. చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అండ్ ఉల్లిపాయల నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుందండి. ములక్కాడలు మగ్గాలి కాబట్టి వాటర్ పోసుకుంటున్నాము. చూసారుగా మూత తీసుకుంటే వాటర్ ఇంకా కొంచెం ఉన్నాయి, సో అవి కూడా ఇంకిపోవాలండి. అండ్ ఉల్లిపాయలు అన్నీ కుక్ అయినాయేమో చూసుకోండి. మీకు వాక్కాయలు అనేవి త్వరగానే కుక్ అయిపోతాయి. అండ్ మీకు కర్రీలో కూడా బయటికి అంతలా తెలియవు, వాక్కాయలు కుక్ అయిపోతాయి కాబట్టి. కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టుకుని అయితే మగ్గనిచ్చుకోండి. చూసారుగా దగ్గరికి అయితే వచ్చేసింది కర్రీ. సో అన్నీ ఉల్లిపాయలు వాక్కాయ అంతా కుక్ అయిపోయింది కాబట్టి, ములక్కాయలు కూడా కుక్ అయినాయి కాబట్టి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ వాక్కాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయకపోతే మాత్రం పక్కా ట్రై చేయండి, రెసిపీ చూసారు కాబట్టి. అండ్ అవి వాక్కాయలు ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి మీరు ఇప్పుడే కొనుక్కొని ట్రై చేయండి. మళ్ళీ తర్వాత వాక్కాయలు అనేవి మనకి దొరకవు, మళ్ళీ 1 year వెయిట్ చేయాలి వాటి కోసం. ఇది మనకి కర్రీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మేము వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏ రెసిపీ మిస్ అవ్వకుండా చూసి ట్రై చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.